మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ మాటలను ధ్యానించడానికి మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా తండ్రి, మీ సహాయమును మాకు దయచేయండి. ఏ ఆత్మీయంగా అయితే మేము లోపడుతూ ఉన్నామో మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయనా మీ పిల్లలమైన మా హృదయాలలో ఫలింపచేసి దేవా, మీరు కోరుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలిచ్చే బిడ్డలుగా ఉండటకు మీ సహాయమును మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక ఉన్నతమైన పాత్రగా నన్ను వాడుకొనండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరొక చక్కని విషయాన్ని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిలో పాత నిబంధనలోని 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో పాత నిబంధన ఆలోచన చేద్దాం. 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలలో అతి ప్రాచీనమైన పుస్తకం, ప్రాచీనమైంది అంటే సిరాలో ఏకను ముంచి లిఖితపూర్వకముగా వ్రాయబడినటువంటి మొదటి పుస్తకము అని అర్థం. ఇప్పుడు పాత నిబంధనలో అతి ప్రాచీనమైన పుస్తకం అంటే సిరాలో ఏకను ముంచి మొట్టమొదటిగా రాసినటువంటి పుస్తకం ఏదయ్యా అంటే ఏది? ఆదికాండమే. మీరు అంత అనుమానంగా చూసినా ఆదికాండమే. మొట్టమొదటిగా ఉన్న ప్రాచీనమైన పుస్తకం ఆదికాండం. మరి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కనబడుతూ ఉంటాయి. మరి క్రొత్త నిబంధనలో అతి ప్రాచీనమైన పుస్తకం అంటే సిరాలో ఏకను ముంచి లిఖితపూర్వకంగా రాసినటువంటి ప్రాచీనమైన పుస్తకం ఏదయ్యా అంటే ఏది? అనుకున్నాను. పాత నిబంధనలో మొట్టమొదటిగా ఉన్న పుస్తకం ఆదికాండం కాబట్టి అది ప్రాచీనమైనది అన్నప్పుడు, మరి కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త కాబట్టి మత్తయి సువార్తే అంటారు అనుకున్నాను. కానీ మత్తయి సువార్త కాదు, అపోస్తుల కార్యాలట. ఇంకా మీరు ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళిపోయారండోయ్. ఇంకా క్రొత్త నిబంధనలో ప్రాచీనమైన పుస్తకం ఏదయ్యా అంటే యాకోబు గారు రాసినటువంటి పత్రిక. మొట్టమొదటిగా గ్రంథస్థం చేసింది ఎవరయ్యా అంటే యాకోబు గారే. ఆ తర్వాత గలతీలకు రాశాడు పౌలు గారి పత్రిక. ఆ తర్వాత పత్రికలన్నీ రాయడం జరిగింది. అవన్నీ పత్రికలే ముందు రాశారు. ఇప్పుడు పత్రికలన్నీ ముందు రాయబడిపోతూ ఉండగా వారికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే యేసు ప్రభు వారి జీవితం గ్రంథస్థం చేయాలి. యేసు ప్రభు వారి జీవితం అనేది అనేక మందికి తెలియాలి. సందర్భాలు కాకుండా ఆయన జీవిత గాథను మొత్తాన్ని లిఖితపూర్వకంగా రాయాలి అనుకున్న తరువాత రాయబడినవే సువార్తలు. సువార్త ఒక్కటే, కానీ ఆ సువార్తను రాసినటువంటి భక్తులు 4: మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. ఇప్పుడు 4 ఒక సువార్తను రాయడం చేత 4 సువార్తలు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. అవునా? క్రొత్త నిబంధనలో ప్రాచీనమైన పుస్తకమేమో యాకోబు గారు రాసినటువంటి పత్రిక. మరి ఈ 4 సువార్తలు, కొంతసేపు పత్రికలన్నీ పక్కన పెట్టేస్తే ఈ 4 సువార్తలు కనపడుతూ ఉన్నాయే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలలో యేసుప్రభు వారి జీవితం ఇది.
ఈ సువార్తలలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త ఏదయ్యా అంటే మార్కు సువార్త. మొట్టమొదట రాయబడిన సువార్త ఏది అంటే మార్కు గారు రాసిన సువార్తే. ఈరోజు ఈ మార్కు గారు రాసిన సువార్తను గురించి కొంత ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరు ఈ మార్కు? ఒక మార్కు గారు ఎవరు అనే ప్రశ్న మనం వేస్తే అసలు ఈయన ఎందుకు సువార్త రాయడానికి ఇష్టపడ్డాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఒక సువార్తను ఆయనతో రాయించుకోవడానికి సిద్ధం చేశాడు? మార్కు గారి గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. యేసుప్రభు వారు వెంటున్నటువంటి 12 మంది శిష్యులలో మార్కు గారు ఒకడా? కాదు. పోనీ యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 70 మంది శిష్యులలో మార్కు గారు ఉన్నారా? లేదు. పోనీ లోకా గారి లాగా చరిత్రను చూసి చరిత్రను అంచనా వేసి ఒక చరిత్రకారుడుగా ఉండి రాసినటువంటి వ్యక్తి? అది కాదు. పోనీ అపోస్తలుడా? అది కాదు. అంటే మార్కు అన్న వ్యక్తి 12 మంది శిష్యులలో ఒకడు కాదు, 70 మంది శిష్యుల్లో ఒకడు కాదు, చరిత్రకారుడు కాదు, అపోస్తలుడుగా ఉన్నవాడు అంతకన్నా కాదు. మరి ఇవేవి కానటువంటి ఒక వ్యక్తి ఒక సువార్తను రాయడానికి సిద్ధపడ్డాడు అంటే ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశం? మత్తయి గారు రాశారు అంటే ఆయన యేసుప్రభు వారిలో శిష్యుడు కాబట్టి ఆయన జీవితాన్ని గూర్చి రాశాడు. యోహాను గారు కూడా అపోస్తలుడు శిష్యుడు కాబట్టి ఆయన జీవితాన్ని గూర్చి యోహాను గారు కూడా రాశారు. లోకా గారంటే పరిచర్యలో ఉన్నాడు కాబట్టి అపోస్తలుడు కాకపోయినా చరిత్ర తెలుసు ఆయనకు. పౌలు గారితో పాటు సన్నిహిత్యం ఉంది. అన్నిటికీ మించి వాక్యములు చాలా లోతులు తెలిసిన వ్యక్తి లోకా గారు. ఆయన రాస్తే ఒక అర్థం ఉంది. మరి మార్కు గారు ఎలా రాశాడు? అది కూడా మత్తయి గారు రాయడానికంటే ముందుగా, లోకా గారు సువార్తను రాయడానికంటే ముందుగా, యోహాను గారు రాయడానికంటే ముందుగా మొట్టమొదటిగా సువార్తను ప్రభువు జీవితాన్ని గ్రంథస్థం చేయాలి అని ఎందుకు నిర్ణయించుకుని మొట్టమొదటిగా సువార్త రాశాడు ఆయన? ఈయన గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తే అద్భుతమైన విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి ప్రియులరా. చూద్దాం ఎవరు ఈ మార్కు గారు అని మనం ప్రశ్నించగలిగితే బైబిల్లో ఒక వచనం మనకు తారసపడుతూ కనబడుతుంది. ఏంటి ఆ వచనము అంటే అపోస్తల కార్యములు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము వచనము కూడా 12. 12వ అధ్యాయము 12వ వచనం. సందర్భం మనకి బాగా సుప్రచితం. ఏంటి సందర్భము అంటే మొదటి అగ్రిప్ప అనేటటువంటి ఒక రాజు యెరూషలేములో ఉండి యూదులను పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఈ మొదటి అగ్రిప్పకు వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే ఎవరు ఈ క్రైస్తవులు అన్నవాళ్ళు ఎక్కడ చూసినా సరే విస్తరిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా ఎవరో 12 మంది ఉండేవాళ్ళట. ఆ తర్వాత వాళ్ళు కాస్త 120 అయిపోయారు. ఆ తర్వాత 3000 మంది అయిపోయారు. ఆ తర్వాత 5000 మంది అయ్యారు. ఇప్పుడు రోజులు గడిచే కొలది ఈ క్రైస్తవులు అన్నవాళ్ళు విస్తరిస్తూ ప్రబలుతూ వస్తున్నారు. అసలు వీళ్ళ ఉనికి ఎక్కడిది అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఈ క్రైస్తవ్యం అన్నది క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఒక సైన్య సమూహం అని అర్థమైంది ఆయనకి. అర్థం అవ్వగానే అతడు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? ఈ క్రైస్తవ్యాన్ని ఎలా అయినా నాశనం చేసేయాలి. వీళ్ళు విస్తరించడానికి వీల్లేదు, వీళ్ళు మాకంటే ఎక్కువగా ప్రబలడానికి వీల్లేదు అనుకొని క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆయన. కంకణం కట్టుకొని ఈ క్రైస్తవ్యాన్ని పాడు చేయాలి అంటే క్రైస్తవులను చంపుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. మరి ఈ క్రైస్తవ్యానికి మూల స్తంభాలుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ స్తంభాలను ముందు కూల్చేయాలనుకున్నాడు. వారే అపోస్తలులు. యేసుప్రభు వారు భూమి మీద జీవించిన కాలంలో ఎవరితో అయితే ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడంటే యాకోబు గారితోనూ, యోహాను గారితోనూ, పేతురు గారితోనూ, వీళ్ళతోనూ ఎక్కువ సన్నిహితం అనేది ఉండేది ఆయనకు. ఇప్పుడు ఆ ముగ్గురిలో 2 పట్టుకున్నాడు ఈ అగ్రిప్ప. మొదటి అగ్రిప్ప పట్టుకొని యాకోబు గారిని చెరసాల్లో వేయించి యాకోబు గారిని ఖడ్గంతో నరికించేశాడు, చిరచ్ఛేదనం చేయించేశాడు.
ఇప్పుడు యాకోబు గారిని చంపడంతో యెరూషలేములో ఉన్నటువంటి మతంలో ఉన్న యూదులు ఉన్నారే, ఇందాక అన్నయ్య చెప్పినట్లుగా మతాన్ని పట్టుకొని వేలాడేవాళ్ళు. మా పారంపర్యాచారాలు, మా పితరులు చెప్పిన ఆజ్ఞలు, మా పితరులు పాటించినటువంటి పనులు, ఇవి మాత్రమే మాకు దైవోపదేశాలని భావిస్తూ బతికేస్తున్నారే. ఈ యూదులందరికీ యాకోబు గారి మరణం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమ్మయ్య, ప్రభువుని వెంబడిస్తున్న వారిలో ఒక స్తంభం కూలిపోయింది. స్తంభం పిల్లర పడిపోయింది అనుకోండి, పైకప్పు ఉంటుందా? స్తంభం పడిపోయింది అనుకోండి, ఇల్లు నిలుస్తుందా? ఇప్పుడు యాకోబు చచ్చిపోయాడు కాబట్టి క్రైస్తవ్యంలో చాలా మంది వెనకడుగు వేస్తారని యూదులందరూ సంబరపడిపోతున్నారు, పండగలు చేసుకుంటున్నారు. అలాంటి టైంలోనే వెంటనే వాళ్ళ ఆనందాన్ని క్యాప్చర్ చేశాడు ఈ మొదటి అగ్రిప్ప. అమ్మా, వీళ్ళని చంపితే ఈ మిగిలిన యూదులందరూ సంతోషపడతారు అనమాట. ఇప్పుడు మరొక వ్యక్తిని, పేతురు గారిని కూడా చంపేస్తే ఇక నా కుర్చీకి ఏ డోకా ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఓట్లు మనయే, నేనే కూర్చుంటాను, ఇంకా నేనే రాజునవుతాను, ఇక నన్ను ఎవడో పడగొట్టడు, వీళ్ళు ఇంకా సంతోష పెట్టాలి అనుకొని పేతురు గారిని కూడా చంపడానికి నిర్ణయించుకుంటాడు. అంతలోకే పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ అంటే యూదులందరూ ఖచ్చితంగా ఆచరించే పండుగ. ఈ పండుగ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని హ్యాపీ చేద్దాం, వీళ్ళని సంతోషపెడదాం, పేతురు గారిని చంపేద్దాం అని ఆ పండుగ అయిపోయేంత వరకు పేతురు గారిని చెరసాల్లో ఉంచాడు. ఇప్పుడు చెరసాలలో ఉంచిన తర్వాత దేవుడు దేవదూతను పంపించడం, ఆ దేవదూత ద్వారా పేతురు గారిని బయటకు తీసుకొని రావడం, బయటికి తీసుకొచ్చి వెలుపల నుంచోబెట్టడం జరుగుద్ది. ఇప్పుడు పేతురు గారు జైల్లో నుంచి బయటకు వచ్చారు దేవదూత సహాయంతో. వచ్చిన తర్వాత పేతురు గారు వెంటనే ఎక్కడికి వెళ్ళారయ్యా అని మనం ఒక వచనాన్ని చూద్దాం. 12వ వచనం. ఇట్లా ఆలోచించుకుని అతడు ఎవరు మీరందరూ దయచేసి మనసు ఇక్కడే ఉంచండి. పేతురు గారు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలు. ఇప్పుడు పేతురు గారు చెరసాల్లో నుంచి బయటికి రాగానే ఒక ఇంటిని ఎంచుకున్నాడు ఆయన, ఒక ఇంటికి వెళ్తున్నాడు ఆయన. ఆ ఇల్లు ఎవరిదయ్యా అంటే ఒక పేరు కనపడుతుంది మనకి, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి. ఈ పేరు మనం ఆలోచన చేద్దాం. మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఇక్కడ. యోహాను అనగానే వెంటనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? అది ఒక హీబ్రూ పేరు, యూదులు మాత్రమే పెట్టుకునేటటువంటి పేరు. యోహాను అంటే యెహోవా దయగలవాడు అని అర్థం. ఇప్పుడు యోహానికి, యూదుల కుటుంబానికి చెందినటువంటి ఈ వ్యక్తికి, ఈ హెబ్రీ పేరున్నటువంటి ఈ యోహానికి మరొక పేరుంది. మారు పేరు అన్నాడా? మారు అంటే అర్థం ఏంటి? మరొక పేరు, దీని స్థానంలో ఇంకొకటి ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను గారికి మార్కు అనే ఒక మారు పేరు కూడా ఉంది. మార్కు అంటే ఇది హీబ్రూ పేరు కాదు సుమా, అది లాటిన్ పేరు. మార్కు అంటే ప్రసిద్ధ న్యాయవాది అని అర్థం, లేదా యుద్ధయోధుడు అని అర్థం, అంటే సైనికుడు అని అర్థాన్ని ఇస్తుంటుంది లాటిన్ పేరు అది. ఇప్పుడు మనం మనసు పెట్టి ఆలోచిద్దాం. ఒకే వ్యక్తికి ఒక యూదుని పేరు అంటే హీబ్రూ పేరు, ఒక లాటిన్ పేరు, ఒక రోమా పేరు, రెండు విభిన్నమైన పేర్లు ఒకే వ్యక్తిలో కనబడుతున్నాయి. కారణం ఏంటి? ఏమై ఉంటుంది కారణం? ఏంటంటే మార్కు గారి తల్లి ఒక యూదురాలు, మరియా. మరియా అనగానే మీకు వెంటనే మిరియాము గారు గుర్తు రావాలి. ఆవిడ ఒక యూదురాలు. ఇంకా చెప్పాలి అంటే ఆ మరియ గారు చాలా భక్తిపరురాలు, విశ్వాస స్థాయిలో ఉన్నతమైన స్థితిని సంపాదించుకున్న స్త్రీ, ఒక దైవికమైన కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ, చాలా ప్రార్థనా పరురాలు ఆవిడ. అంటే మార్కు గారి తల్లి ఒక యూదురాలు, ఒక భక్తిపరురాలు, ఒక విశ్వాస స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద చక్కని మనిషి ఆవిడ. మరి మార్కు గారి తండ్రి ఎవరయ్యా అంటే అతడు ఒక రోమీయుడు, యూదుడు కాదు. మార్కు గారి తల్లి యూదురాలు, తండ్రి మాత్రం రోమీయుడు. ఆయన పేరు మనకు బైబిల్ చరిత్రలో కనపడదు, కానీ ఆయన చేసిన పనులు బైబిల్లోనే కనపడుతూ ఉంటాయి. మార్కు గారి తండ్రి ఒక రోమీయుడు అనమాట. అంటే రోమా పౌరసత్వాన్ని సంపాదించుకొని రోమాలోనే బతుకుతున్నటువంటి వ్యక్తి మార్కు గారి తండ్రి. ఇప్పుడు మార్కు గారి తల్లిని బట్టి ఆవిడ బిడ్డ పుట్టగానే తన కుటుంబ ప్రకారంగా,
తన పితరుల ప్రకారంగా, తనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ యూదుల ఆచారం ప్రకారంగా వెంటనే బిడ్డకు యోహాను అనే పేరు పెట్టుకుంది. కానీ వాళ్ళ తండ్రి, మార్కు గారి తండ్రి రోమా పౌరుడు కాబట్టి ఆ పౌరసత్వానికి తగ్గట్టుగా పేరు పెట్టాలి అనే ఆలోచనతో మార్క్ అనే పేరు పెట్టుకున్నాడు ఆయన. అది లాటిన్ వర్డ్. అందుకే మార్కు గారికి యోహాన్ అనే పేరు ఉంది, మార్కు అనే పేరు ఉంది. అందుకే చాలామంది ఇప్పటికీ ఇజ్రాయెల్లో కానీ యూదుల్లో కానీ ఆయన ఏమని పిలుస్తారో తెలుసా? జాన్ మార్క్ అని పిలుస్తారు. జాన్ మార్క్ అంటే ఏం లేదు, 2 పేర్లు కలిపి పిలుస్తున్నారు, యోహాను మార్కు అని. ఇప్పుడు ఈయన తల్లేమో యూదురాలు, తండ్రేమో రోమీయుడు. కుటుంబాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఈ మార్కు గారి కుటుంబం చాలా ధనిక కుటుంబం, చాలా ధనవంతులు. వాళ్ళు తల్లి తరపు నుంచి ఆలోచించిన ధనవంతులే, తండ్రి తరపు నుంచి ఆలోచించిన ధనవంతులే, ఇద్దరు ధనవంతులే. అంటే ఇళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండే మార్కు గారి కుటుంబీకుల ఇళ్ళు. మార్కు గారి తల్లి మరియ గారు ఉన్నారు కదా, ఈ మరియ గారికి ఉన్నటువంటి ఒక సహోదరుడే మనకు బైబిల్ చరిత్రలో కనిపించే బర్నబా గారు. అందుకే పౌలు గారు కూడా పత్రిక రాస్తూ ఒక విషయాన్ని నొక్కి పట్టి మాట్లాడతారు ఆయన. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు ఆయన? నాతో పాటు జైల్లో ఉన్నటువంటి అరిస్తార్క్ అనే వ్యక్తి మీకు వందనాలు చెప్తున్నాడు. అతడితో పాటు బర్నబాకి సమీప జ్ఞాతి ఉన్నాడే మార్కు, అతడు కూడా మీకు వందనాలు చెప్తున్నాడని మాట్లాడుతున్నాడు. అంటే మార్కు గారు బర్నబా గారికి ఏమవుతారు? సమీప జ్ఞాతి. సమీప జ్ఞాతి అంటే అర్థం ఏంటి? సమీప అంటే దగ్గర, జ్ఞాతి అంటే బంధువు. అంటే మార్కు గారు బర్నబా గారికి చాలా దగ్గర బంధువు అవుతాడు. ఎంత దగ్గర బంధువు అవుతాడయ్యా అంటే మేనమామ మేనల్లుడు వరస అవుతారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఈ బర్నబా ఎవరో కాదు, మార్కు గారి తల్లి అయిన మరియకు స్వయాన అన్నయ్యో తమ్ముడో అవుతాడు. అంటే మేనల్లుడు అనమాట మార్కు గారు బర్నబా గారికి. అంటే ఇతని కుటుంబం చాలా ధనిక కుటుంబం. మా బర్నబా గారు కూడా చూడండి, పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు తనకున్నటువంటి భూభాగాన్ని అంతటిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి అయ్యా పరిచర్య జరిగిస్తే చాలన్నాడు ఆయన. అంటే భూములు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. అందుకే మార్కు గారి కుటుంబం ధనిక కుటుంబము అని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే మార్కు గారి కుటుంబానికి యేసుప్రభు వారికి చాలా దగ్గర సాన్నిహిత్యం కూడా ఉంది. యేసుప్రభు వారు భూమి మీద జీవించిన ఆ కాలంలోనే యేసుప్రభు వారు మార్కు గారి ఇంటికి వెళ్ళి కడరాత్రి భోజనం, లాస్ట్ సప్పర్, దాన్ని కూడా భుజించినట్లుగా బైబిల్ చరిత్రలో మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూసుకుని మనం ముందుకు వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం నుండి. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. చాలు. ఇప్పుడు పస్కా పండుగ రాగానే యేసుప్రభు వారు యోహాను గారిని పేతురు గారిని పిలిచి వారితో మాట్లాడుతున్నారు కదా ఆయన, ఇదిగో పస్కా పండుగ కాబోతుంది కాబట్టి రేపు మనం దాని కొరకు సిద్ధపడడానికి మీరు పస్కాని సిద్ధం చేయండి. భుజించడానికి పస్కా పశువును, ఆ మాంసాన్ని, ఆ బల్ల ఏదైతే ఉందో దాన్ని మీరు సిద్ధపరచండి అని చెప్తున్నారు. చెప్పగానే ఈ ఇద్దరు శిష్యులు ప్రభువారిని అడిగిన మాట ఏంటయ్యా అంటే 10వ వచనం, 9వ వచనం. వారు మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా
పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. చాలు. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు కదా, అయ్యా పస్కాని సిద్ధం చేయమంటున్నావు, బాగానే ఉంది, మరి నువ్వు 12 మంది, మేము మొత్తం 13 మంది కూడుకోవడానికి విడిది గది ఎక్కడ? మరి మనం కూడుకోవడానికి ప్లేస్ ఎక్కడ? మనం భుజించడానికి స్థలం ఎక్కడ అని అడగగానే ఆయన అంటున్నాడు కదా, మీరు ఎదురుగా ఉన్న పట్టణంలోనికి వెళ్ళండి. అది యెరూషలేము పట్టణం. మీరు పట్టణం లోపలికి వెళ్ళగానే నీళ్ల కుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురొస్తాడు. ఆ ఎదురొస్తున్నటువంటి వ్యక్తి వెంబడి మీరు వెళ్ళిపోండి, అతను వెనకానే వెళ్ళండి. వెళ్ళగానే అతడు నీళ్ల కుండ మోసుకుని ఏ ఇంటిలోకి అయితే వెళ్తాడో ఆ ఇంటిలోకి కూడా మీరు వెళ్ళి ఆ ఇంటి యజమాని ఉన్నాడే, ఆ యజమానునితో నా మాటగా ఒక మాట చెప్పండి. ఏంటో తెలుసా మాట? ఇదిగో బోధకుడు పస్కాకి విడిది గది ఎక్కడా అని అడుగుతున్నాడు అని చెప్పండి. పస్కాని భుజించడానికి మాకును బోధకునికి స్థలం ఎక్కడా అని ఆ ఇంటి యజమానుని అడగండి. వెంటనే ఆ యజమానుడు మారు మాట్లాడకుండా సామాగ్రి కలిగిన, అంటే వస్తువులన్నీ సదుపాయాలన్నీ ఉన్నటువంటి ఒక గొప్ప మేడగది, చిన్నది కాదు సుమా, గొప్పది, ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. ఆ మేడగదిలో మీరు పస్కాని సిద్ధం చేయండి అని చెప్పారు ఆయన. ఆ ఇంటి యజమాని ఎవరు? ఎవరు? మార్కు గారి తండ్రి. ఆ మేడగది ఎవరిదో కాదు, మార్కు గారి ఇల్లే అది. శిష్యులు అడిగింది ఎవరినయ్యా అంటే మార్కు గారి తండ్రినే. అయ్యా ఎక్కడయ్యా పస్కాకి విడిది గది ఎక్కడ అనగానే మార్కు గారి తండ్రి వెంటనే చూపించి, అయ్యా ఇదే పస్కా గది, మీరు భుజించాల్సిన విడిది గది, గొప్ప మేడగది ఇదే, బోధకునితో పాటు మీరు కూడా వచ్చి పస్కాను భుజించి వెళ్ళండి అయ్యా అని చెప్పేసిన వ్యక్తి మార్కు గారి తండ్రి. పేరు మాత్రమే లేదు, పని కనబడుతూ ఉంది. అంటే యేసు ప్రభు వారికి మార్కు గారి కుటుంబానికి, తండ్రికిని తల్లికిని అతనికిని చాలా దగ్గర సాన్నిహిత్యం కనపడుతూ ఉంది. మీరు ఆలోచించాలి. అంటే ప్రభు ఉన్నప్పటి నుండి కూడా మార్కు గారి కుటుంబము ఒక దైవికమైన కుటుంబ వాతావరణంగా కనపడుతూ ఉంది. ఆ రోజుల్లో ఇళ్ళు లేవా? నీళ్లకుండా మోసుకొని పోయిన వాళ్ళ ఇంటికే వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే భక్తి తీవ్రత ఎక్కువగా ఉంది ఆ ఇంట్లో. వెళ్ళారు, భుజించారు, అయిపోయింది. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ మేడగదినే భవిష్యత్తులో పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు ప్రవేశించిన మేడగది. అపోస్తలులు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారే, ప్రభువారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఆ మేడగదిలోనే ఈ అపోస్తలులు కూడుకుంది. ఆ మేడగదిలో కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు ప్రవేశించి వారికి నాలుకలను ఇచ్చి అన్య భాషలు మాట్లాడే వరాన్ని దయచేసింది. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ మేడగదికే పేతురు గారు కూడా జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడుకుంటారయ్యా అని సందేహించకుండా వెంటనే మార్కు గారి ఇంట్లోనే సంఘం కూడుకొని ఉంటుంది అని పరిగెత్తుకుంటూ మార్కు గారి డోర్ దగ్గర నిలబడ్డాడు ఆయన. అంటే యేసు ప్రభు వారు ఉన్న కాలం నుంచి కూడా మరియ గారి ఇల్లు, మార్కు గారి ఇల్లు ఒక ప్రార్థనా నిలయంగా పిలువబడుతూ వస్తున్నటువంటి ఇల్లు అది. అంటే ఇప్పుడు మీరు మీ ఆలోచనకు అందాల్సిన విషయం ఏంటి అంటే మార్కు గారి కుటుంబము, మార్కు గారు ఎప్పటి నుంచో భక్తిలో కొనసాగుతూ ఉన్నవారు అని. ఇప్పుడు యేసు ప్రభు వారు పస్కాను భుజించడానికి వెళ్ళప్పుడు ఇంట్లో మార్కు గారు ఉంటారా? ఉండరా? ఉంటారు. పేతురు గారితో 12 మంది శిష్యులు కూర్చొని మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మార్కు గారు ఇంట్లో ఉంటారా? ఉండరా? ఉంటారు. పేతురు గారు కూడా చెరసాలలో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మార్కు గారు ఇంట్లో ఉంటారా? ఉండరా? ఉంటారు. ఎందుకు ఉంటారంటే తల్లి ప్రార్థనా పర్రాలు కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా ఇంట్లో ఉంచుద్ది ఆ సమయానికి. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరైనా గొప్ప సేవకుడు వస్తున్నారు అనుకోండి, మన పిల్లలకు మనం చెప్పుకోమా, అరే సేవకుడు గారు వస్తున్నారు, సేవకుడు వస్తున్నాడు కాబట్టి మీరు ఇంట్లో ఉండండి, ప్రార్థన చేయించుకుందాం ఉండండి, లేదా పలకరిద్దాం ఉండండి, లేదా కొంతసేపు మాట్లాడదాం ఉండండి, లేదా ఏదైనా సందేహాలు అడుగుదాం ఉండండి, కొంత సమయం వాళ్ళతో మనం స్పెండ్ చేద్దాం ఉండండి అని పిల్లల్ని ఉంచరా? ఖచ్చితంగా ఉంచుతారు. మార్కు గారు కూడా ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే భక్తి స్థాయిలో అంత గొప్పగా ఎదగడు ఆయన. అంటే భక్తి స్థాయిలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి కుటుంబమే మార్కు గారి కుటుంబం. ఒక పక్క ధనవంతుల కుటుంబము, మరొక పక్క ఉన్న ధనాన్ని కూడా ప్రభు పనుకు వెచ్చించేటటువంటి
కుటుంబము. అయితే ఇదంతా తెలిసినటువంటి మార్కు గారు మేనమామ ఎవరు? బర్నబా గారు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఈ బర్నబా గారు వెంటనే ఒక ఆలోచన చేశాడు. ఎప్పుడో తెలుసా? సుమారు పౌలు గారు మారిపోయి పౌలు గారు పరిచర్యను పట్టుకొని ఇక పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం, ఇంక అడుగులేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో బర్నబా గారు తోడయ్యారు. పౌలు గారికి తోడైపోయి, ఇదిగో మనం ఇక్కడగా సువార్త చేయాల్సింది, పలు ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో మన పరిచర్యను విస్తరింప చేయాలి అనే నిర్ణయం తీసుకొని మొదటి ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధపడ్డారు వారు. ఇప్పుడు మొదటి ప్రయాణం కొరకు పౌలు బర్నబా సిద్ధపడగానే బర్నబా గారికి వెంటనే ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయనే మార్కు గారు. బహుశా ఇలా అనుకొని ఉంటాడు, నా మేనల్లుడు ఉన్నాడు కదా, నా మేనల్లుడు ఎప్పటి నుంచో పరిచర్యలో ముందుకొస్తున్నాడు, నా చిన్నప్పటి నుంచి కూడా నాతో పాటే పెరిగాడు, మా కుటుంబంలోనే పెరిగాడు, యేసుప్రభు వారి కాలం దగ్గర నుంచి కూడా ఒక చక్కని ఆత్మీయ స్థితిని సంపాదించుకుంది నా చెల్లి కుటుంబం. కాబట్టి రేపో మాపో ఎప్పటికైనా నా మేనల్లుడు ప్రభు పనిలో ఉండాలి అని ఆశపడి పౌలు గారికి రికమెండ్ చేశారు. అయ్యా, నా మేనల్లుడు ఉన్నాడు మార్క్ అని, అతను కూడా వెంట పెట్టుకుని వెళ్దాము, మనకు ఉపయోగపడతాడు, భవిష్యత్తులో పరిచర్యలో కూడా వాడబడతాడు అని రికమెండ్ చేశాడు. రికమెండ్ చేసినప్పుడు పౌలు గారు ఒప్పుకున్నాడు. ఎందుకంటే బర్నబా గారు పౌలు గారి కంటే వయసులోనూ పెద్ద, అనుభవంలోనూ పెద్ద, సేవా జీవితంలో కూడా పెద్దే. మరి పెద్దవాడి మాటను గౌరవంతో ఒప్పుకున్నాడు, లేక మనకంటే మంచి మనిషి చెప్తున్నాడు కదా అని విందాము, మనం ఇప్పుడే కదా మారాము అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోగా మార్కు గారు, బర్నబా గారు, పౌలు గారు ముగ్గురు కలిసి మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ వచనాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసుకొని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం. ఇది పౌలు గారు చేస్తున్న మొదటి ప్రయాణం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత నడిపిన వారై, పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి క్రొప్పకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చాలు. ఎవరు? ఇప్పుడు పౌలు బర్నబా ఇరువురు సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ వాక్య పరిచర్య చేస్తూ ఉంటే మార్కు గారు, యోహాను అని ఉంది కాబట్టి యోహాను గారు అనుకోకండి, యూదుని పేరు కాబట్టి ఆ పేరునే ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. మార్క్ అనేటటువంటి ఈ వ్యక్తి, జాన్ మార్క్ అనేటటువంటి ఈ వ్యక్తి పౌలుకును బర్నబాకును ఉపచారం చేస్తూ వారి ఇరువురి పనులు చూసుకుంటూ వచ్చాడు మొదటి ప్రయాణంలో. అంటే మొట్టమొదటి పౌలు గారి పరిచర్యలో మార్కు గారు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలా పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి మార్కు గారు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటి అంటే అది కూడా చూద్దాం. 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. చాలు. ఇప్పుడు పరిచర్య ప్రారంభించిన తరువాత ఒక 4-5 ప్రాంతాలు తిరిగి పాపు అనే ప్రాంతం నుండి పంపులియాలో నుండి పెర్గే అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి రాగానే మార్కు గారికి ఏమనిపించిందో మనకు తెలియదు, కానీ పౌలు గారిని బర్నబా గారిని విడిచిపెట్టేసి తన ఇంటికి యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోయాడు. బహుశా ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడో మనం చెప్పలేం. తల్లి మీద బెంగతో వెళ్ళిపోయి ఉండొచ్చు, లేక అప్పటికి తండ్రి గారు చనిపోయారు అనే ఆలోచనలు కూడా ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. బహుశా తండ్రి చనిపోవడం వల్ల తల్లి ఒక్కతే అయిపోతుందనే భయంతో అయి ఉండొచ్చు, లేదా పరిచర్యలోకి అప్పుడే వచ్చాడు కాబట్టి ఆ పరిచర్యలో తిరగలేక అలసిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా పౌలు గారు అసలే ముక్కుసూటి మనిషి, ఆ మనిషిని చూడగానే భయపడన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళిపోయాడో మనకు తెలియదు, కానీ బాబోయ్యకి నేను వీళ్ళతో పాటు ముందుకు వెళ్ళిపోలేను, వెనక్కి వెళ్ళిపోతాను అని యెరూషలేములోని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది మార్కు గారు చేసినటువంటి పెద్ద పొరపాటు.
వెళ్ళిపోయిన తరువాత క్రైస్తవ సమాజం సహితం మార్కు గారి మీద ఒక విభిన్నమైన అభిప్రాయాన్ని బయటకు తీసుకొచ్చింది. మార్కు గారు కూడా లోహాన్ని స్నేహించాడు, పరిచర్య వద్దనుకొని లోకంలో కలిసిపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత కూడా పనిలో నిలబడకుండా వెనకడుగు వేశాడు అని మార్కు గారి మీద నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటికీ ఆయన కలిసిపోయాడో కలిసిపోలేదో తర్వాత ఆలోచిస్తూ ముందుకు వెళదాం. మార్కు గారు వెనక్కి తిరిగి యెరూషలేంకి వెళ్ళిన తర్వాత పౌలు బర్నబా గారు ఆగిపోలే. వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసుకుంటూ మొదటి ప్రయాణాన్ని మొత్తం ముగించారు. సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి 2 సంవత్సరాల పాటు పరిచర్య చేశారు పౌలు బర్నబా గారు. 2 సంవత్సరాలు పరిచర్య చేసేసిన తరువాత 2 ఏళ్ళు గడిచిపోయేటప్పటికి పౌలు గారు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడి ఎక్కడెక్కడో పరిచర్య చేసుకుంటూ సంఘాలు నెలకొన్నాం, ఇంట్లోనే దేవుణ్ణి కొలుచుకునేటటువంటి ఒక నిలయాలు నెలకొన్నాం, అనేక మంది ఆత్మీయులను సిద్ధపరిచాం, ఎన్నో కుటుంబాలను దేవునికి దగ్గర చేసాం. వీళ్ళందరినీ మరలా ఒకసారి అలా పలకరించి వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించి మరలా పడిపోయారేమో ఒకసారి నిలవబెట్టి, మరి 2 ఏళ్ళు అయిపోయింది కదా, మరలా ఒకసారి నిలవపెట్టి వాళ్ళని మరలా ప్రభువులో ధైర్యంగా నిలబెట్టుకొని మరలా 2వ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాడు. అనుకోగానే బర్నబా గారిని వెంటనే పిలిచి, బర్నబా, మరి మనం 2 ఏళ్ళు అయిపోయింది, ఫస్ట్ ఎక్కడి నుంచో ప్రారంభించాము, మరలా అవన్నీ ఒక్కసారి చూసి 2వ ప్రయాణం చేద్దాము అని చెప్పగానే బర్నబా గారు కూడా ఆదరణ పుత్రుడు కదా, మరలా వాళ్ళందరినీ ఆదరించాలి అనగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మరలా మేనల్లుని రికమెండ్ చేస్తున్నాడు. ఏమని రికమెండ్ చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం, ఇదే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తరువాత, కొన్ని దినములు అంటే సుమారు ఒక 2 ఏళ్ళు అయిన తరువాత, ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగునున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. చాలు, ఇప్పుడు ఒక చిన్నపాటి వివాదం జరుగుతుంది, మీరు ఆలోచన చేయాలి. ఏంటి వివాదం అంటే, ప్రాంతాలన్నీ తిరిగి మరొక్కసారి చూద్దాం ఆత్మీయులందరినీ అని పౌలు గారు అనగానే వెంటనే బర్నబా గారు అంటున్నారంట, సరే బాగానే ఉంది, ఈసారన్న మార్కుని తీసుకొని వెళ్దాం అన్నాడు బర్నబా గారు. అనగానే పౌలు గారు అంటున్నారు కదా, మార్కా ఏంటి అప్పుడు పంపులియాలో మనలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ మనిషేనా? ఇక నేను రాను, నేను యెరూషలేంకి వెళ్ళిపోతున్నానని పెట్టుకుండా వెళ్ళిపోయాడు అది ఆ మనిషేనా? అతను వస్తే మాత్రం వెళ్ళొద్దు, అతను మనతో పాటు రావడానికి నేను అస్సలు ఒప్పుకొని అన్నాడు పౌలు గారు. బర్నబా గారేమో మార్కును కూడా తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళిపోదాం అంటున్నాడు ఈయన. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మార్కు గారిని బట్టి గొడవ జరుగుతుంది. బర్నబా గారేమో మార్కు గారు కావాలి తీసుకెళ్దాం అంటాడు, పౌలు గారేమో మార్కు రావడానికి వీల్లేదు, ఆల్రెడీ ఒకసారి హ్యాండ్ ఇచ్చాడు, మళ్ళీ మోసం చేసి వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ అలాంటి వాడిని నమ్మి మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళడం వద్దంటాడు ఈయన. ఇప్పుడు గొడవ ఇది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళిద్దరిలో బర్నబాకిని పౌలు గారికి వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పేది బాగుందంటారు? ఎవరు చెప్పేది కరెక్ట్గా ఉందంటారు? బర్నబా గారు చెప్పింది కరెక్ట్గా ఉంది అంటే మార్కుని తీసుకెళ్దామని మీరు కూడా అనుకుంటున్నారు. అంటే పౌలు గారికి సపోర్ట్ చేయట్లే మీరు, పౌలు గారికి సపోర్ట్ చేయట్లే, ఆయనకు కూడా చేస్తారు. అంటే ఆయనకి చేస్తారు ఏంటి? ఒక్క ఓటు ఉంటే ఇద్దరికి వేస్తారా? ఎవరికి వేస్తారు? ఎవరికి వేద్దామంటే ఇద్దరికి వేద్దాం. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు గొప్పవే. బర్నబా గారు ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, సరే మార్కు మొదట్లో మనల్కి వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు, బహుశా చిన్నపిల్లాడు, అప్పటికే 20 నుంచి 25 ఏళ్ళు ఉండుంటాయి అంతే.
ఆ వయసులో ఉన్నవాడికి పరిచర్య అంటే భయం వేసి ఉండొచ్చు. ఏదో ఒక రీజన్తో, కారణం ఏదో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. మరలా ఒక అవకాశం ఇస్తే సరి చేసుకుంటాడు కదా, మరలా ఒక అవకాశం ఇస్తే బలపడతాడు కదా, మరలా మాతో పాటు తీసుకెళ్తే, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఈ 2 ఏళ్లలో ఎంతో కొంత ఆలోచించుంటాడు కదా, అనవసరంగా వచ్చేసానని. మరలా ఒక అవకాశం ఇస్తే బలపడతాడు కదా, రేపటి రోజు నిలబడతాడు కదా అని ఒక అవకాశం ఇస్తే చాలు అనుకొని పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాడు బర్నబా గారు. పౌలు గారు ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగింది, ఆల్రెడీ ఒకసారి మనల్ని మోసం చేశాడు, ఆల్రెడీ పనిలో నుండి ఒకసారి తొలగిపోయాడు, మరలా ఒక అవకాశం ఇస్తే మరలా ఇదే జరిగితే ఏంటి అని పౌలు గారు ఆలోచన. ఎందుకంటే ముక్కుసూటి మనిషి ఆయన, ఏదైనా కుండ బద్దలు కూడా చెప్పేస్తాడు అంతే, అన్ని దాచుకోడు. మరలా జరిగితే ఏంటి, మరలా మధ్యలో వదిలేస్తే ఏంటి పరిస్థితి, ఆల్రెడీ చేసినోడు మరలా చేయడని గ్యారంటీ ఏంటి, మరలా తప్పు చేయడానికి నమ్మకం ఏంటి అని ఏనొద్దంటున్నాడు. ఏనేమో అవకాశం ఇద్దాన్ని తీసుకెళ్దామని ఏనంటున్నాడు. బర్నబా గారు చెప్పిన దానికి పౌలు గారు ఒప్పుకోలేదు, పౌలు గారు చెప్పిన దానికి బర్నబా గారు ఒప్పుకోలేదు. ఇద్దరు ఒప్పుకోలేదు కాబట్టి ఇద్దరు విడిపోయారు. విడిపోయి బర్నబా గారు ఓడెక్కేసి మార్కు గారు ఎక్కడున్నారో తెలియదు కానీ కనుగొని వెంటనే తీసుకొని కుప్రకి వెళ్ళిపోయాడు. అంటే బర్నబా గారు ఊరది, కుప్రకి వెళ్ళిపోయాడు. పౌలు గారు కూడా నువ్వు మార్కుని తీసుకొని వెళ్ళిపోతే నేను మాత్రం వెళ్ళలేనంటావా అనుకొని శీల గారిని వెంట పెట్టుకొని రెండో ప్రయాణికి సిద్ధపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చరిత్ర, బైబిల్ చరిత్ర ఇక్కడ ఆగిపోయింది అనుకున్నారు చాలామంది క్రైస్తవులు. మార్కు లోకంలో కలిసిపోయాడు, మార్కు కోసం బర్నబా వెళ్ళిపోయాడు. పౌలు గారు పరిచర్యలో నిలబడ్డాడు, శీలను వెంట పెట్టుకొని పరిచర్యలో వెళ్ళిపోయాడని ఆగిపోయారు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒక మనిషిని ఒక్క చోటే డిక్లేర్ చేసి ఇది ఇంతే అని చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే తర్వాత జరిగిన చరిత్ర చాలా గొప్పది. ఇప్పటి వరకు మనం మార్కు గారి గురించి విన్నది ఒక ఎత్తే, ఇంకో ఎత్తిన్నాము అంటే ఇంకా మనం ఆయన ఎత్తలేం, అంత గొప్పగా కనబడుతూ ఉంటాడు ఆయన. ఏంటంటే మార్కు గారు యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయిన తరువాత లోకంలో కలిసిపోలేదు ఆయన. ఎవరిలో కలిసిపోయాడో తెలుసా? పేతురు గారితో కలిసిపోయాడు. అప్పటికే మరియ గారి ఇంటిలో కూడుకుంటూ ఉన్నటువంటి కుటుంబం, మరియ గారి కుటుంబం, మార్కు గారి కుటుంబం. పేతురు గారికి మార్కు గారికి చాలా సన్నిహితం ఉంది. అపోస్తలులతో మార్కు గారికి పరిచయాలు ఉన్నాయి. దైవికమైనటువంటి స్థాయిలో ఎవరైతే గొప్పగా నిలబడ్డారో వారందరితో మార్కు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళిన తరువాత లోకంలో కలిసిపోలేదు మార్కు గారు. పేతురు గారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. బహుశా ఇంటి మీద బెంగతో వెళ్ళిపోయి ఉంటాడు. పేతురు గారి దగ్గర కూర్చొని పేతురు గారు చెప్పే ప్రతి మాటను నేర్చుకుంటూ 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 ఆత్మీయ స్థితిలో బలపడుతూ ఉన్నాడు ఆయన ఇంటి దగ్గర. అలా బలపడుతూ ఉండగానే రోమా సామ్రాజ్యంలో ఒక చట్టం బయలుదేరింది. సుమారుగా యేసుప్రభు వారు చనిపోయిన 16 సంవత్సరాలకి ఈ చట్టం బయటకు వచ్చింది. ఇంకా మనం గట్టిగా ఆలోచిస్తే పేతురు గారు జైల్లో నుండి బయటకు వచ్చేసిన ఒక 6-7 సంవత్సరాలకి, 2 సంవత్సరాలేమో పౌలు గారు బర్నబా గారు పరిచర్య అయిపోయింది. ఈ గ్యాప్లోనే ఒక పేతురు గారు బయటకు వచ్చిన ఒక 6-7 సంవత్సరాలకు రోమా సామ్రాజ్యంలో ఒక అలజడి బయలుదేరింది. ఏంటి ఆ అలజడి అంటే చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి. ఇదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. చాలు. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహాచక్రవర్తే క్లౌదియ చక్రవర్తి. ఇంగ్లీష్లో క్లాడియస్ అని కనపడుద్ది, ఆయనేనే. ఈయన పరిపాలన చేయడం ప్రారంభించిన తరువాత ప్రారంభంలో బాగానే ఉన్నాడు ఈయన, క్లౌదియ చక్రవర్తి బాగానే ఉన్న తరువాత ఒక కొంతకాలం వరకు ఇతడు బాగానే పరిపాలన చేసి చివరికి పరిపాలన బాగానే జరుగుతుంది అనుకోగా ఇతడు చేసిన ఒక ఆలోచన ఏంటంటే, ఏంటి క్రైస్తవులు రోమాలో వేళ్ళ ఈ ప్రస్తావన ఏంటి అసలు? రోమాలో రోమీలు ఉండాలి, మా కాళ్ళ కింద బతకాలి ఎవరైనా,
కానీ ఈ యూదులు అన్నవాళ్ళు చాలా అలజడి రేపుతున్నారు రోమా సామ్రాజ్యంలో. కొంతమంది ఏమో మాకు ధర్మశాస్త్రం కావాలంటారు, కొంతమంది యూదులేమో మాకు యేసుప్రభు కావాలంటారు, కొంతమంది యూదులేమో మాకు మోషేనే దేవుడు అంటారు, కొంతమంది యూదులేమో మాకు యేసుప్రభువే దేవుడు పంపించిన వ్యక్తి అంటారు. అంటే యూదులలోనే రెండు తెగలు కనపడుతున్నాయి. ఒకరేమో మతాన్ని పట్టుకొని బతికేవాళ్ళు, కొందరేమో క్రీస్తును పట్టుకొని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు యూదులలోనే ఒక రెండు గుంపులు కనపడుతూ ఉంటే చూసి నీ క్లాడియస్ చక్రవర్తికి విరక్తి వచ్చేసింది. ఎక్కడ వాళ్ళు వీళ్ళు అసలు? వీళ్ళ గోలేంటి మనకు రోమా సామ్రాజ్యంలో? మన కింద బతకాల్సింది పోయి వీళ్ళు కొట్టుకొని చచ్చిపోవడం ఏంటి? ఒకడు ధర్మశాస్త్రం కావాలంటాడు, ఒకడేమో ఇంకోటి కావాలంటాడు, వీళ్ళేమో సున్నతి పొందాలంటారు, వీళ్ళేమో బాప్తీసం పొందితే చాలంటారు. ఏంటి గొడవ అని అసలు యూదుడు అన్నవాడు ఈ రోమాలో ఉండడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోండి అని ఒక చట్టాన్ని జారీ చేశాడు. అదే కనపడుతుందా మనకి? యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోండి అని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందువల్ల అందులో యూదులుగా ఉన్నటువంటి అకులా ప్రిస్కిల్లా అనే ఇరువురు భార్యాభర్తలు బయటకు వచ్చేసారు. అంటే యూదులందరూ ఇప్పుడు రోమాలో ఉండడానికి వీల్లేదని బయటికి పంపించేసిన వ్యక్తి ఈ క్లౌదియ చక్రవర్తి. ఇప్పుడు బయటకు వచ్చేసిన తరువాత అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది బతకడం ప్రారంభించేశారు యూదులు. ఇప్పుడు అలా బతుకుతూ ఉండగానే ఒక 5-6 ఏళ్ల తరువాత ఈ క్లౌదియ చక్రవర్తి దిగిపోయాడు, సింహాసనం నుంచి దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత వీడికంటే చెడ్డోడు ఇంకొకడు రాజు అయ్యాడు. సుమారు క్రీస్తు శకం 55లో మరొక వ్యక్తి రాజు అయిపోయాడు. ఆరు మరీ క్రూరుడు. ఎవరా వ్యక్తి అంటే నీరో చక్రవర్తి. పౌలు గారిని, అపోస్తలుల్ని చంపించిన దాఖలాలు వీడికే ఉన్నాయి. నీరో చక్రవర్తి ఇతడు చేసింది ఏంటంటే ఒక 5 ఏళ్ళు బాగానే పరిపాలించాడు. ఎందుకంటే అప్పటికి రోమాలో ఏ గొడవలు లేవు, చాలా వరకు వెళ్ళిపోయారు యూదులు, గొడవలేం లేవు కాబట్టి బాగానే పరిపాలించాడు. బాగానే పరిపాలించిన తర్వాత రహస్యంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు రోమీలు. అంటే క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్ళినా ఆగిపోవట్లే, అది మీరు గమనించాలి. ఇప్పుడు రోమాలో రోమీలు ఎవరైతే ఉన్నారో, అన్యులు ఎవరైతే ఉన్నారో, గ్రీకులు ఎవరైతే ఉన్నారో వీరు క్రీస్తుని నమ్మి క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఇప్పుడు మారిపోతుంటే అది గమనించాడు ఈ నీరో చక్రవర్తి. గమనించి వీడు చేసిన పని ఏంటో తెలుసా? సింహాలను పోషించడం మొదలుపెట్టాడు. సింహాలను తీసుకొచ్చి బంధించి వాటికి 1-10 రోజుల పాటు భోజనం పెట్టేవాడు కాదు. భోజనం పెట్టకుండా అలాగే ఉంచి క్రీస్తులోనికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కనుగొని వారిని తీసుకొని వచ్చి ఒక పెద్ద గ్రౌండ్లో, ఒక స్టేడియం ఉండేది, ఆ పెద్ద గ్రౌండ్లో ఒక పెద్ద కర్రను పాతి ఆ కర్రకు ఈ క్రైస్తవులు అన్న వాళ్ళని కట్టేశాడు. కట్టేసి ఎంతమంది ఉంటారో అంతమందిని కట్టేసి ఆ 1-10 రోజుల పాటు భోజనం లేకుండా ఉంచినటువంటి సింహాలను వదిలిపెట్టేసేవాడు. వదిలిపెట్టగానే అవి ఎలా ఉంటాయి? అమ్మో మనుషులు ఉన్నారు అని తప్పుకొని వెళ్ళిపోతాయా? మనుషుల మీద పడి పీక్కు తినేసి చంపేసి, అంటే ఏది దొరికితే అది ఇలా లాక్కొని తిడేయడం. ఎంతమంది, ఎన్ని లక్షల మందిని చంపేశాడు. అప్పుడు మీకు చరిత్రలో మీరు బ్లాండినా అనే ఒక వ్యక్తి కనపడుద్ది. బ్లాండినా ఆవిడ గురించి మీరు చదవండి. ఆ టైంలో ఆ చక్రవర్తి సింహాలను వదిలేసి మనుషుల్ని చంపేయండి అని గ్రౌండ్లో వదిలిపెట్టేశాడే, అలా వదిలేసినప్పుడు చచ్చిపోయిన అమ్మాయి బ్లాండినా. చాలా చిన్న వయసులోనే ప్రభువుని విడిచిపెడతానంటూ వదిలేస్తానన్నాడు. కానీ నేను ప్రభువుని విడిచిపెట్టను, బైబిల్ వదిలిపెట్టను, ప్రభువుని విడిచి నేను బతకలేదనే సమాధానం చెప్పగానే అయితే చచ్చిపో అన్నాడు. సింహాన్ని వదిలిపెట్టాడు. సింహం వెళ్ళి ఆ అమ్మాయిని తినేసిన అమ్మాయి చచ్చిపోయింది. చరిత్ర బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఆవిడ పుస్తకం కానీ ఏమైనా దొరికితే మీకు చదవండి. అలా వదిలేస్తూ ఉండగా చాలామంది చచ్చిపోతున్నారు. చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే సడన్గా ఈ పరిస్థితులన్నీ యెరూషలేములో ఉండి చూస్తున్నాడు మార్కు గారు ఎందుకు యెరూషలేం, రోమా విడిచి వెళ్ళిపోలేదు అంటే అతనికి తండ్రి పౌరసత్వం ఉంది. వాళ్ళ నాన్నెవరు? రోమా పౌరుడు. ఇప్పుడు రోమా పౌరుడు కాబట్టి మార్కు గారు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే తండ్రి పౌరసత్వం ఉంది కాబట్టి అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ యెరూషలేములో ఉండి మార్కు గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు. చేసి చూసి ఎక్కడో ఉన్న పేతురు గారికి కబురు పెట్టాడు, అయ్యా రోమాలో పరిస్థితి ఇలా ఉంది, ఈ చక్రవర్తి అన్నవాడు బహుక్రూరుడు, నీచుడు, క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళని అందరినీ చంపేసుకుంటూ పోతున్నాడు,
పరిస్థితి ఇది. వీరందరిని చూసి క్రైస్తవ్యంలోనికి రావాలనుకుంటున్న వారు భయపడి ఆగిపోతున్నారు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు విశ్వాస స్థాయిని పోగొట్టుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ. వీళ్ళందరినీ బలపరచాలి, వీళ్ళందరినీ మళ్ళీ నిలవబెట్టాలి, వీళ్ళందరినీ మరలా దేవునికి దగ్గర చేయాలి. ఎవరైతే క్రీస్తులో నుండి వైదొలిగిపోవడానికి సిద్ధపడుతున్నారో, పరిస్థితులను చూసి భయపడిపోతున్నారో, వీరందరినీ మరలా నిలబెట్టాలయ్యా అని పేతురు గారి దగ్గర లెటర్ రాసి పేతురు గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు మార్కు గారు. పేతురు గారికి చెప్పగానే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కడ దేవుడు నిన్ను అందుకే ఉంచాడేమో. ఒకనాడు యోసేపు గారు అన్నాడు ఆ మాట, మళ్ళీ ఇప్పుడు పేతురు గారు అంటున్నారు. నువ్వు పౌలు గారి దగ్గర నుండి, బర్నబా గారి దగ్గర నుండి వెనక్కి వచ్చేసావు ఇందుకేనేమో. ఈ లోమా సామ్రాజ్యంలో ఒక చట్టం బయలుదేరుతుందని దేవునికి ముందే తెలుసేమో, అందుకే నువ్వు మరలా వెనక్కి వచ్చుంటావు. ఇప్పుడు అక్కడ రోమాలో ఉండే అవకాశం నీకుంది, వారందరినీ బలపరచాల్సిన బాధ్యత నీకుంది మార్కు అని చెప్పి మార్కు గారిని బలపరిచాడు పేతురు గారు. చెప్పడంతోనే వెంటనే ఇప్పుడు మార్కు గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? రోమాలో క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని బలపరచడానికి, అనేక మంది రోమీయులు క్రీస్తులోనికి రావడానికి, ఇప్పుడు యేసు ప్రభు వారి జీవితాన్ని వారికి తెలియడానికి ఆయన సువార్త రాయడానికి కలం పట్టుకొని కూర్చున్నాడు. అలా కూర్చొని రాసిన పుస్తకమే మార్కు గారు రాసినటువంటి సువార్త. మార్కు సువార్త ఎవరికి రాయబడిందో తెలుసా? రోమీలకు రాయబడింది. యూదులకు అనుకుంటాం మనం, యూదులకు రాయలే, రోమీయులకే రాశాడు మార్కు గారు. ఇప్పుడు మార్కు గారు రోమీయులకు యేసుప్రభు వారి జీవితాన్ని రాయడానికి సిద్ధపడిన ఆయన ఎక్కడి నుంచి రాస్తే బాగుంటుంది? యేసుప్రభు వారు ఇదిగో ఎలా పుట్టారంటే కన్యక పుట్టాడని చెప్తే ఉపయోగం లేదు. యేసుప్రభు వారి కంటే ముందు తండ్రి అయిన దేవుడు ఉండేవాడు అని రాస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు 10 రోజుల పాటు సృష్టిని చేశాడు అని రాయడం వల్ల రోమీలకు ఒరిగేదేం లేదు. ఇప్పుడు పాత నిబంధన చరిత్ర అంతా రాసుకుంటూ వస్తే రోమీలకు ఎక్కదు. ఎందుకు? అసలు వాళ్ళకి యూదులే తెలియదు, వాళ్ళ ఆచారాలు తెలియదు, వాళ్ళ పద్ధతులు తెలియదు, ధర్మశాస్త్రం అంటేనే తెలియదు వాళ్ళకి. తెలియని వాళ్ళకి ఏం చెప్పి రాస్తాడు ఈయన? తెలిసిన వాళ్ళకైతే చెప్తాం, తెలియని వాళ్ళకైతే చెప్పినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి రాయాలి అంటే యేసు ప్రభు వారు రోమీయులతో ఎలా వ్యవహరించాడో ఆ సత్సంబంధాలను గురించి రాయాలి. యేసు ప్రభు వారు రోమా సామ్రాజ్యంలో ఎలా వ్యవహరించాడో ఆ విధానాలు రాయాలి. యేసు ప్రభు వారు రోమా సామ్రాజ్యం ఉన్న కాలంలోనే పుట్టారన్న సంగతి రాయాలి. పుట్టిన తరువాత యేసు ప్రభు వారి పట్ల రోమీయులు ఎలా వ్యవహరించారో రాయాలి. అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే రోమీయులకు యేసు ప్రభు వారికి ఉన్న మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని రాస్తే చాలు. అందుకే మార్కు గారు సువార్తను రాస్తూ మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని స్టార్ట్ చేశాడు ఆయన? యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభం. అంటే యేసు ప్రభు వారి చిన్నప్పటి నుంచి ఉన్నది రాయిట్లా 30 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రానికి ఎదురుగా నిలవబడి, రోమా సామ్రాజ్యానికి ఎదురుగా నిలవబడి ఆయన చేసిన పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య దగ్గర నుంచి మాత్రమే ప్రారంభిస్తున్నాడు ఆయన. 16 అధ్యాయాల్లో ప్రభు జీవితాన్ని ఇప్పుడు రాయాలి అంటే కుదిరే పని కాదు. అందుకే రోమాయులతో సంబంధం ఉన్నటువంటి సందర్భాలు మాత్రమే రాస్తూ ముందుకొస్తూ అంటున్నాడు కదా, అరే రోమీలారా, మీరు క్రైస్తవ్యంలోనికి వచ్చే వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారే, కానీ అసలు క్రైస్తవ్యానికి పునాదిగా ఉన్న క్రీస్తుని రోమీలు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా? ఇప్పుడు మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు వీళ్ళని మీరు బాధపడుతున్నారు. బాధపడకండి, మీకంటే ముందు ప్రభువుని ఇబ్బంది పెట్టారు రోమీలు, ప్రభువుని సిలువేశారు రోమ చక్రవర్తులు, ప్రభు జీవితాన్ని ఇది ఇలా చేశారు అని రోమీయులకు అర్థమయ్యే భాషలో రాస్తున్నాడు. ఆయనకి లాటిన్ భాష వచ్చు, అరామైక్ భాష వచ్చు. ఎందుకు? ఆయన యూదుడు కాబట్టి అరామైక్ వచ్చు. ఆయన రోమ పౌరసత్వం ఉంది, తండ్రి సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయనకి లాటిన్ భాష వచ్చు. ఇప్పుడు 2 వచ్చు కాబట్టి అక్కడ యూదులుగా ఎవరైనా దొంగచాటుగా ఉంటే వాళ్ళకి అర్థమైపోయేలాను రాస్తున్నాడు, రోమీయులుగా ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి నిలబడాలనుకుంటున్న వారికి అర్థమయ్యేలా కూడా రాస్తున్నాడు. అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు పేతురు గారి దగ్గర ఆయన. రాస్తూ ఏమని రాశాడో తెలుసా? చివరికి వచ్చేటప్పుడు మీరు మార్కు సువార్త ఇంటికి వెళ్ళాక చదవండి. వెంటనే సందర్భాలు కుదించి రాసేస్తాడు. 2-3 సందర్భాలు మీరు చదివితే యేసు ప్రభు వారు యెరూషలేములో నుండి వస్తూ
ఎవరినో స్వస్థపరిచాడన్న సందర్భం రాస్తాడు ఆయన. రాసేసిన తర్వాత మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పటికి యూదులను స్వస్థపరిచాడన్న సందర్భం ఉంటుంది. అది రాయడు మార్కు గారు. ఎందుకు? యూదులకు కాదు రాసేది, ఇప్పుడు ఆ సందర్భం రాయనక్కర్లే. మరలా రోమా సామ్రాజ్యంతో ఎలా అయితే ఆయన వ్యవహరించాడో ఆ సందర్భాన్ని వెంటనే రాస్తాడు. అంటే మధ్య మధ్యలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను స్కిప్ చేసి తీసేసి ఇంపార్టెంట్ సంగతులు మాత్రమే రాస్తూ ఉంటాడు. అందుకే అధ్యాయానికి లేదా ఒకే అధ్యాయంలో ఒక 4-5 వచనాలకి మధ్య వెంటనే అనే పదం కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఇంటికి వెళ్ళాక. వెంటనే వెంటనే వెంటనే. ఎందుకు ఇంత వెంటనే అనే పదాలు కనపడుతూ ఉంటాయంటే 16 అధ్యాయాల్లో సుమారుగా 45 సార్లు కనపడుద్ది ఈ మాట. వెంటనే వెంటనే వెంటనే. ఎందుకంటే పత్రికలో ఉన్న విషయం అంత వెంటనే వెళ్ళిపోవాలి రోమీల దగ్గరకు. అందుకు రాస్తున్నాడు ఆయన. రాస్తూ అరామైక్లో పదాలు రాస్తాడు, రోమాలో లాటిన్ పదాలు. ఇప్పుడు లాటిన్లో ఒక విషయం ఉంటుంది, తలితాకుమి అనే మాట ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? మార్కు సువార్తలోనే ఉంటుంది, మిగిలిన సువార్తలో ఉండదు. ఏంటి తలితాకుమి అంటే? చిన్నదానాలు ఎమ్ము అని అర్థం. అంటే తలితాకుమి అనే పదం చదవగానే రోమీలకు ఆ మ్యాటర్ అర్థమైపోద్ది. వెంటనే తలితాకుమి అన్న చోట మళ్ళీ ఫుట్నోట్లో హీబ్రూ భాషలో చిన్నదానాలు ఎమ్ము అనే మాట కూడా రాస్తాడు. ఈ మాట చదవగానే యూదులు అలర్ట్ అయిపోతారు. అంటే మార్కు గారు చెప్పే సందర్భాలు ఇటు వారికి రోమీలకు అర్థమవుతున్నాయి, యూదులకి అర్థమవుతున్నాయి. అంటే ఒకే సందర్భాన్ని ఇద్దరిని బలపరుస్తూ వస్తున్నాడు ఆయన. బలపరుస్తూ చివరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారి జీవితాన్ని చెప్పి, అరే రోమీయులు మిమ్మల్ని హింసించడానికంటే ముందు, మిమ్మల్ని చంపడానికంటే ముందు, మిమ్మల్ని నాశనం చేయడానికంటే ముందు మనల్ని ప్రాణం పెట్టుకున్న ప్రభువుని హింసించేశారు. మీరు బాధపడకండి. మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని చంపేసింది వీళ్ళే. మీరు బాధపడకండి. మనం పొందుతున్న ప్రతి కష్టాన్ని ప్రభువు ముందే అనుభవించాడు. ప్రభు పట్ల కూడా వీళ్ళు ఇలాగే వ్యవహరించారు. కానీ మనస్సును నిలుపుకొని ప్రభు కొరకు నిలబడండి. ప్రభు అనుభవించినయే మనము అనుభవిస్తున్నాం, మీరేం బాధపడొద్దు అని పత్రికలో చివరగా రాస్తాడు ఆయన. రాసిన తర్వాత ఈ పత్రిక చదివి అప్పుడు బలాన్ని పుంజుకుంటారు రోమీయులు. అప్పుడు ఆత్మీయంగా బలపడతారు రోమీయులు. అప్పటి వరకు క్రైస్తవ్యంలోనికి వద్దా అని బాధపడుతున్న వారంతా పోతే పోయిన యాదవ ప్రాణాలు, ప్రభు కోసం బతికితే చాలు అనుకుని ప్రభువులోనికి వచ్చేస్తారు వాళ్ళు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మార్కు గారు రాసినటువంటి ఈ పత్రిక కారణమైంది. అందుకు కళాన్ని పట్టుకున్నాడు. మా అత్తయ్య గారి కంటే ముందెందుకు సువార్త రాయాల్సి వచ్చిందంటే పరిస్థితి అలాంటిది. లూకా గారి కంటే ముందెందుకు సువార్త రాయాల్సి వచ్చిందంటే సందర్భం అలాంటిది. యోహాను గారి కంటే ముందెందుకు ప్రభు జీవితాన్ని ఆయన గ్రంథస్థం చేశాడంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఆయన మొట్టమొదటి కళాన్ని పట్టుకోక తప్పలేదు. వెనక్కి వచ్చిన తర్వాత ఎంత బలపడ్డాడు. ఒక పత్రిక రాసి అనేక మందిని బలపరిచాడు. అందుకే పేతురు గారు చివర అవసాన దశకి వెళ్ళాక, ముసలి దశకి వెళ్ళిపోయిన తర్వాత, వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత మార్కు గారిని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడో తెలుసా? చూద్దాం చివరికి ఒక మాట. పేతురు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. బబులోనులో మీ వలె నేను ఏర్పరచబడిన నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు. మార్కు గారిని గురించి పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. అంటే ఆత్మీయంగా పౌలు గారి దగ్గర ఉండకపోయినా పేతురు గారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ప్రతిదీ నేర్చుకున్నాడు. ఒక్క మాట చెప్తున్నాడు కదా, మార్కు గారు ఎలాంటి వారంటే, మార్కు నాకు ప్రియమైన కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు అంటున్నాడు. అంటే పేతురు గారి దగ్గర ఎన్ని సంగతులు నేర్చుకుని ఉంటాడో ఆలోచించండి. యెరూషలేముకు వచ్చి లోకంలో కలిసిపోలేదు మార్కు, తరపీదు పొందాడు పేతురు గారి దగ్గర. పేతురు గారి పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఆత్మీయ స్థితిని సంపాదించుకున్నాడు. అంత గొప్ప జీవితాన్ని మార్కు గారు ప్రారంభించాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, పౌలు గారు కూడా తన పత్రిక రాస్తూ ఆ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్కు గారిని గూర్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. చివరిగా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు
పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏమంటున్నాడు ఆయన? బర్నబా గారితోనేమో మార్కు వస్తే నువ్వు రావడానికి వీల్లేదన్నాడు. మార్కు మనతో పాటు రావడానికి నేను ఒప్పుకోనన్నాడు. మార్కు మనతో పాటు వస్తానంటే నేను అసలు ససేమెరా ఒప్పుకోనన్న మనిషి చివరికి వెళ్ళిపోయాక అంటున్నాడు కదా, అరే బాబు నా దగ్గర లోక మాత్రమే ఉన్నాడు, కానీ ఇప్పుడు మార్కును వెంట పెట్టుకుని రండి. అప్పుడేమో వద్దన్నాడు, ఇప్పుడేమో మార్కు కావాలంటున్నాడు ఆయన. అంటే ఎంత మార్పు వచ్చి ఉంటుంది మార్కు గారిలో ఆలోచించండి. మార్కును వెంట పెట్టుకొని రండి, అతడు పరిచారము చేయవలసిన వాడై ఉన్నాడు, అతడు నాకు ప్రయోజనకరమైన మనిషి, నాకు ఉపయోగపడతాడు, నా పనులు చేస్తాడు. ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రతి దానిని కూడా సంపాదించి చేసేటటువంటి మెచ్యూరిటీ వచ్చింది మార్కుకి. మార్కును వెంట పెట్టుకొని రండి, నా దగ్గర ఉంచుకుంటాను నేను అంటున్నాడు. అంత గొప్పగా మారిపోయి ఉంటాడు మార్కు. ఆలోచించండి మీరు. నిజంగా పౌలు గారిలో ఒక ఉన్నతమైన లక్షణం కనపడుద్ది. ఏంటంటే పౌలు గారి దగ్గర నుండి వెళ్ళిపోయిన మార్కు వెళ్ళిపోయిన తర్వాత బలపడ్డాడని తెలియగానే మరలా మార్కుని తీసుకొని రండి అంటున్నాడు. అదే పౌలు గారి స్థానంలో మన సేవకులు ఉన్నారనుకోండి, ఏమంటాం? మన దగ్గర ఒక వ్యక్తి ఉండి 4 రోజులు మనతో పాటు పనిచేసి ఇక మనకు వద్దు అనుకొని మన మీద ఏదో ఒక ఆలోచన పెట్టుకొని వెనక్కి మన దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయి వేరే సేవకుడి దగ్గర నేర్చుకొని, వేరే సేవకుడి దగ్గర బలపడి, వేరే సేవకుడి దగ్గర ఉండి మరలా బలపడిన తరువాత మనకు కనబడ్డాడు అనుకోండి, ఏమంటాం? అరే వీడు నాకు మోసం చేశాడు, నా దగ్గర ఉన్నట్టుండి సడన్గా మానేశాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర తరపీదు పొందాడు, వేరే వాళ్ళ దగ్గర బలపడ్డాడు, అలాంటి వాడు మరలా మన దగ్గరకు వస్తే చేర్చుకోకండి అంటాం మనం. అవునా? అసలు వాడు కనపడ్డా మీరు మాట్లాడొద్దు, వాడు కనపడ్డా మీరు వందనాలు చెప్పొద్దు, అసలు ఆ మనిషికి మన సంఘంలో స్థానం లేదు, ఆ సంఘానికి వెళ్ళిపోయాడు పోనీ అంటాం మనం. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసు? అలా చెప్పట్లా. నా దగ్గర నుంచి వెళ్ళాడా, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, వేరే చోట బలపడ్డా, చాలు నాకు అది. లోకంలో కలిసిపోకుండా ఉన్నాడా, చాలు నాకు అది. మనుషుల దగ్గర ఉన్నాడా లేదా అని చూడట్లేదు పౌలు గారు, దేవునికి దగ్గరగా ఉన్నాడా లేదా అని చూశాడు మార్కును. మార్కు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడని తెలియగానే వెంటనే అతన్ని వెంట పెట్టుకొని రండి, నా దగ్గర పని ఉంది, నా దగ్గర పని చేయడానికి అతడు ప్రయోజనకరుడు, ఉపయోగపడతాడు, సహాయపడతాడు, తీసుకొని రండి అన్నాడు. ఎంత గొప్ప జీవితం మార్కు గారి జీవితం. ఎంతసేపు వదిలేశాడు, వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు కాదు, బలపడ్డాడు, నేర్చుకున్నాడు, అనేక మందిని బలపరచడానికి సిద్ధపడ్డాడు. మార్కు గారి జీవితం అంత గొప్పది. ఈ సందర్భంగా మనం కూడా ఒక పాఠం నేర్చుకుందాం. మనం కూడా ప్రభువులోనికి వచ్చిన కొత్తలో ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం రాని పనులు ఉంటాయి, నేర్చుకోవాల్సిన పనులు ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, బెంగగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా సరే ఆ పరిస్థితుల కంటే గొప్పగా మన ఆత్మీయ స్థితిని మనం బలపరుచుకోవడం ముఖ్యం, మన ఆత్మీయ స్థితిని మనం సంపాదించుకోవడం ముఖ్యం. మన ఆత్మీయ స్థితిని మనం ఎక్కడున్నా సరే బలపరుచుకునే పనిలో ఉంటే దేవుడు ఎప్పటికైనా మన చేత అనేకమైన పనులు చేయిస్తాడు. అలా చేయాలి అంటే మార్కు గారిలో ఎక్కడున్న ఆత్మీయ స్థితిని సంపాదించుకోవాలి, మనం బలపడాలి, అనేక మందికి బలపరచాలి. ఇప్పుడు చెప్పండి, మార్కు గారి జీవితం గొప్పదా కాదా? చాలా గొప్పది. రోమీలను కూడా బలపరిచేంత గొప్ప ఆత్మీయతను సంపాదించుకున్న వ్యక్తే మార్కు గారు. కాబట్టి అలాంటి ఆత్మీయ స్థితిని మనం కూడా ఎక్కడున్నా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ అమూల్యమైన వాక్కులను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మార్కు అనే ఒక యవ్వనస్తుని మా కళ్ళ ముందు పెట్టారు తండ్రి. ప్రారంభం నుంచి నాయన అతడి జీవితంలో మీరు ఎటువంటి అడుగులు వేయించారో తండ్రి మేము ధ్యానించి ఉండగా అటువంటి మంచి మనస్సును మేము సంపాదించుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నాయన, మేము ఎక్కడ ఉన్నప్పటికీ మా ఆత్మీయ స్థితిని బలపరుచుకునే మనస్సును మాకు అనుగ్రహించండి. మీరు మా ద్వారా చేయించబోతున్న ప్రతి కార్యానికి తండ్రి తల వంచి దేవా మీ పనిలో ముందుకు వెళ్ళే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. చక్కని ఆత్మీయ కుటుంబ వాతావరణాన్ని అలవరుచుకోవడానికి మా కుటుంబాలలో తండ్రి మీ వాక్కులను నెలకొల్పండి. ప్రతి పరిస్థితిని నాయన మీ పాదాల దగ్గర పెట్టి ముందుకు కొనసాగే ధన్యతను మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి.